మరో 4 కోట్ల రూపాయలు ఈ వేడుకకు వివిధ శాఖలు కేటాయించినట్లు విజయనగరంలో మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ 50 లక్షలు, యూత్ ఫెస్టివల్ ద్వారా 50 లక్షలు, సరస్ ఎగ్జిబిషన్ కోసం ₹1 కోటి ఖర్చు చేస్తున్నామని మంత్రి కొండపల్లి చెప్పారు. అందరి పండుగ ఇది ఎలా చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, సరదా మంచి వాతావరణం క్రియేట్ అవ్వాలి, అలాగే విజయనగరం మీద పాజిటివిటీ క్రియేట్ అవ్వాలి, విజయనగరం ఇమేజ్ని పెరిగేలాగా చేయాలి. ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంటే కొంచెం షార్ట్ టైం అయ్యాము, ఇంకా కొంచెం ఒక 2-3 నెలలు ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా సులభవంతంగా చేయొచ్చు. మరి మీరు చెప్పినట్టుగా ఇంకా సింప్లిఫైడ్గా చేయొచ్చు. దాన్ని కూడా మేము నెక్స్ట్ ఇయర్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం. మనకి పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 50 లక్షలు ఇచ్చారు. అలాగే యూత్ ఫెస్టివల్ కింద 50 లక్షలు నిన్నే శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 1 వీక్లో మనకి అమౌంట్ వస్తుంది. అంతేకాకుండా మన సరస్సు ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సుమారు ₹1,10,00,000 కూడా ఇవ్వడం జరిగింది. సో యూత్ ఫెస్టివల్ అదే సరస్సు ఈవెంట్కి, యూత్ ఫెస్టివల్కి, వీటికి అన్నిటికీ కూడా మనకి అమౌంట్ వచ్చింది. అయితే బడ్జెటరీ మనకి సుమారు ₹4 కోట్ల ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. విజయనగరం పండగకి నలుమూలలో అందరూ రావాలి, సరదాగా అందరూ తిలకించాలి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవాలి. మనం సాయంత్రం పూట 2-3 రోజులు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎక్కడో దగ్గరికి వెళ్ళి సరదాగా కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే అన్ని ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా బాడీ ఫామ్ అయింది. పిఎస్సిఎస్లు అలాగే డీసీసీబీ, డీసీఎంఎస్ అందరూ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా డీసీసీబీ చైర్మన్ నాగార్జున గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము డీసీసీబీ అంటే మేము అమ్మవారి పండుగ చూద్దాం అనుకుంటున్నాము, మాకు అవకాశం కల్పించమని చైర్మన్ రిక్వెస్ట్ చేయగా ఆయన కూడా పర్మిషన్ సంబంధిత అధికారులకు అప్లై చేసి అక్కడ ఆ ప్లేస్లో ఏదైతే ఉందో ఇప్పటివరకు బాడీ లేదు, ఇప్పుడు బాడీ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు. సో అందుకనే అక్కడ పర్మిషన్ పెట్టడం జరిగింది. సో అందుకే